హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కట్టుతీగతో నెక్లెస్‌ని ఎలా తయారు చేశానో చూపిస్తాను. దీనికోసం కట్టుతీగ కావాలి. 0.4 గేజ్ వైర్ అంటే దొరుకుతుంది మీకు ఆన్‌లైన్‌లో. తర్వాత సెంటర్‌లో మొనాలిసా బీడ్ ఒకటి కావాలి. అవి మీరు లోకల్ షాప్స్‌లో దొరుకుతుంది, లేదా ఆన్‌లైన్‌లో అయినా దొరుకుతుంది. తర్వాత 2 క్రిస్టల్ బీడ్స్ కూడా తీసుకున్నాను బ్లూ కలర్. ఇప్పుడు ఒక నీడిల్ ఉంటుంది కదా! ఆ నీడిల్ తీసుకోవాలి. మీడియం సైజ్ నీడిల్ తీసుకోవాలి. తీసుకొని కట్టుతీగ తీసుకోవాలి. 0.4 గేజ్ వైర్ అంటే మనకు ఆన్‌లైన్‌లో దొరుకుతుందండి. అది తీసుకొని ఆ నీడిల్‌కి వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టుకోవాలి. 2 టైమ్స్ చుట్టుకోవాలి. అప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. 2 టైమ్స్ చుట్టుకోవాలి. కట్టుతీగతో చుట్టడానికి ఫస్ట్ టైం అయితే చాలా టైం పడుతుందండి. అలా అలా అలవాటయిపోతుంది. కొత్తగా చేసే వాళ్ళకి కొంచెం కష్టం ఉంటుంది. కానీ బీడ్ పెట్టిన తర్వాత బీడ్ సైడ్ చుట్టుకోవడానికి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు 2 సైడ్స్ చుట్టుకున్న తర్వాత ఆ ఎడ్జ్ అనేది గుచ్చుకోకుండా ఉండడం కోసం ప్రెస్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం మోనాలిసా బీడ్ పెడుతున్నాం కదా! బీడ్ పెట్టుకొని చుట్టుకోవడానికి ఎంతైతే తీగ కావాలో అంతవరకు కట్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి. తక్కువ మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది. తర్వాత ఈ బీడ్ పెట్టిన తర్వాత సేమ్ అటు సైడ్ కూడా నీడిల్‌ని పెట్టుకొని ఫస్ట్ టైం ఎలా చుట్టుకున్నామో అలాగే 2 సైడ్స్ చుట్టుకోవాలి. బీడ్ సైడ్ చుట్టుకోవడానికి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే సపోర్ట్‌గా బీడ్ ఉంటుంది కాబట్టి చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చాలా ఈజీగానే ఉంటుంది. సేమ్ ఇటు సైడ్ కూడా 2 టైమ్స్ చుట్టుకొని ప్రెస్ చేసేసుకోవాలి ఎడ్జెస్ గుచ్చుకోకుండా. ఇలా వచ్చింది. ఇప్పుడు ఇటు సైడ్ రౌండ్ ఉంది కదా! అందులోకి కట్టుతీగ పెట్టుకోవాలి. పెట్టుకొని నీడిల్‌ని పెట్టుకొని మనం ఫస్ట్ టైం ఎలా అయితే చుట్టుకున్నామో అలాగే చుట్టుకోవాలి. సేమ్ ప్రతీదీ కూడా 2 టైమ్స్ చుట్టుకోవాలి. కరెక్ట్‌గా నీడిల్‌కి పట్టేలాగా టైట్‌గా లాక్కోవాలి. ఎందుకంటే రౌండ్ అనేది అన్నీ కూడా ఈక్వల్‌గా వస్తాయి అప్పుడే. చూడ్డానికి కూడా చాలా నీట్‌గా ఉంటుంది. కట్టుతీగతో మనం బీడ్స్‌ని యూజ్ చేసి చాలా డిజైన్స్ చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కటి పోస్ట్ చేస్తూ ఉంటాను. కాకపోతే కట్టుతీగతో చేయడం అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. టైమ్ టేకింగ్ ఎక్కువ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో బ్లాక్ బీడ్స్ కూడా చేసి చూపిస్తాను ఇదే మోడల్‌లో. తర్వాత ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక వైట్ పర్ల్ పెట్టుకుంటున్నాను కాబట్టి ఆ పర్ల్‌కి దానికి చుట్టుకోవడానికి ఎంత పడుతుందో అంతవరకు కట్ చేసేసుకుంటున్నాను. చేసుకొని వైట్ పర్ల్ పెట్టుకొని అటు సైడ్ కూడా నీడిల్ పెట్టి సేమ్ అలాగే 2 టైమ్స్ చుట్టేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే మాత్రం టూల్స్ అనేవి యూస్ చేయండి. ఎందుకంటే అవి చాలా షార్ప్‌గా ఉంటాయి కాబట్టి వేళ్ళకి గుచ్చుకుంటాయి. టూల్స్ మాత్రం యూస్ చేయండి. ఈ టూల్స్ కూడా మీషోలో అవైలబులే ఉన్నాయి. 150 లోపే వచ్చేస్తున్నాయి. కాబట్టి ట్రై చేయండి. ఎందుకంటే ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్‌లో అయిపోద్ది. అసలు ఈ మోడల్ నేను ఆన్‌లైన్‌లో చూసాను. 280 రూపీస్ ఉంది. కాబట్టి ఇలా చేసుకుంటే చాలా తక్కువలోనే అయిపోతుంది. మొనాలిసా బీడ్ 5 రూపీస్ ఉంటుంది. కట్టుతీగేమో ఒక ఒక రోల్ తీసుకుంటే చాలా వాటికి చేసుకోవచ్చు. అలాగే వైట్ పర్ల్స్ కూడా మొత్తం మనకి 30 రూపీస్ కూడా అవ్వదు. మనకి మనమే చేసుకుంటే. కాకపోతే కట్టుతీగతో చేసేవి కలర్ అనేది మాత్రం షేడ్ అవ్వదండి. కలర్ మాత్రం చాలా రోజులుంటుంది. మీరు బాగా యూజ్ చేసుకుంటే చాలా ఇయర్సే వచ్చేస్తుంది. మంత్స్ కూడా కాదు. అసలు కలర్ మాత్రం షేడ్ అవ్వదు. చాలా బావుంటాయి. ఒకసారి ట్రై చేయండి. తర్వాత సేమ్ మళ్ళీ అదే హోల్‌లో కట్టుతీగ పెట్టుకొని నీడిల్‌కి 2 టైమ్స్ చుట్టేసుకొని ప్రెస్ చేసేసుకోవాలి. ప్రాసెస్ అంతా ఇలాగే సేమ్ ఉంటుంది. ఏ బీడ్స్‌కైనా సరే ఇలాగే ఉంటుంది. ఇంకా అలా అల్లుకుంటూ పోవడమే. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు.
ఇప్పుడు నేను క్రిస్టల్ బీడ్ పెడుతున్నాను ఇక్కడ. కాబట్టి దానికి ఎంత ప్లేస్ కావాలో అంతవరకు ఉంచుకొని రిమైనింగ్ కట్ చేసేసుకుంటున్నాను. ఇవి ప్రతివి కూడా ఆన్లైన్లో చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంటున్నాయి. మనం బయట తీసుకోవడం కంటే చేసుకోవడమే చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. కాబట్టి ట్రై చేయండి, ఎందుకంటే ఈజీ ప్రాసెస్సే కదా, అస్సలు కష్టమైతే కాదు. మీరు చేసేటప్పుడు మాత్రం నీడిల్ పైనే ప్రెషర్ పెట్టాలి. నీడిల్ పైన మనం చుట్టే తీగ పైన కిందున్న బీడ్స్ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే ఆ సర్కిల్స్ అనేవి నీట్గా వస్తాయి కదా, అవి లాగితే ఏంటంటే అవి కూడా డిస్టర్బ్ అయిపోతాయి. అంటే చూడ్డానికి లుక్ అంత బాగోదు. కాబట్టి నీడిల్ పైనే ప్రెషర్ అప్లై చేయండి. సేమ్ మళ్ళీ అదే హోల్లో కట్టుతీగ పెట్టి సేమ్ నీడిల్ పెట్టి అలాగే చుట్టేసుకోవాలి. సేమ్ లైన్గా నేను ఇక్కడ 5 పర్ల్స్ పెట్టేసుకుంటున్నాను. వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను డైరెక్ట్గా చూపించేస్తున్నాను. మొత్తం 1 సైడ్ ఇలా వస్తాయి. ఇప్పుడు రిమైనింగ్ అటు సైడ్ కూడా సేమ్ ఇలాగే చుట్టేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా సెంటర్లో పీస్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు చైన్స్ కూడా మనకి ఆన్లైన్లోనే దొరుకుతాయి. కాకపోతే ఇవైతే కలర్ షేడ్ అయిపోతాయి, కానీ సెంటర్లో ఉన్న పీస్ మాత్రం కలర్ షేడ్ అవ్వదు. కావాలంటే మీరు థ్రెడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. చైన్ మాత్రం కలర్ అనేది షేడ్ అయిపోతుందండి. ఒక 2-3 టైమ్స్కి పనికొస్తుంది అంతే. మరి తక్కువ కాస్ట్కి వచ్చింది, 10 మీటర్స్ చాలా తక్కువ కాస్ట్ పడింది. కాబట్టి క్వాలిటీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఈ సెంటర్లోది మాత్రం కలర్ షేడ్ అవ్వదు. కాబట్టి దానికి అటు సైడ్ ఇటు సైడ్ థ్రెడ్స్ పెట్టేసుకోవచ్చు కావాలంటే. నేను ఇక్కడ చైన్ పెడుతున్నాను. ఈ జంప్ రింగ్స్ కూడా మనకు ఆన్లైన్లో ఉంటాయి. మనము తర్వాత కలర్ షేడ్ అయిన తర్వాత ఇవి రిమూవ్ చేసేసుకోవచ్చు. సేమ్ అటు సైడ్ ఇటు సైడ్ చైన్ అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హుక్ పెట్టేసుకుంటే అంతే, రెడీ అయిపోతుంది. ఇలా మనకి బ్లూ కలర్ చేశాను కదా, ఇలా చాలా కలర్స్ మనం ఏ డ్రెస్ మీద కన్నా మ్యాచింగ్ చేయొచ్చు. చిన్నపిల్లలకు కూడా చాలా క్యూట్గా ఉంటుంది ఇది పెడితే. ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.